సమ్మర్ లో ఎక్కడికి వెళ్తాయి ఏంటి తెలీదు. ఈ ఎండకి మనుషులు ఎలా అయిపోతారు చూడండి, కనబడరు, మాడిపోతాండ్రు. పిచ్చుకల హోమ్ ఎలా ఉందో చెప్పండి, పిచ్చుకలు అక్కడ వాలడానికి. ఓకే నాన్నమ్మ, హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ సమ్మర్లో ఇంట్లో ఫ్యాన్ల కింద, ఈ కూలర్ల కింద చూడండి, కూలర్ల కింద చాలా బాగుంటాము. కానీ పిచ్చుకలు, అంటే పిచ్చుకలనే కాదు, ఏ పక్షులు కూడా ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్తాయి ఏంటి తెలీదు. ఈ ఎండకి మనుషులు ఎలా అయిపోతారు చూడండి, కనబడరు, మాడిపోతాండ్రు. సో పక్షులు కూడా చాలా ఆ వేడికి తట్టుకోలేక వాటర్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటాయి. మనం చేసే ఈ చిన్న సహాయం కూడా ఈ మూగజీవులకు చాలా పెద్ద ఆసరా అవుతుంది. నా వల్ల అయినంత వరకు పిచ్చుకలకు ఫుడ్, వాటర్ అందించి వాటి కోసం చిన్న ఇల్లు లాంటి గూడిని రెడీ చేద్దాం అనుకుంటున్నా. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ గో. ఇప్పుడు దీనిలోకి ఇది రాదు, బట్ ఇవే చేసుకున్నాము ఎలా వస్తుంది అని. చూడండి, ఇదంతా దేనికోసం చేస్తున్నామో తెలుసు కదా. చిన్న చిన్న పిచ్చుకలు, ఒకసారి చూడండి, చిన్న చిన్న పిచ్చుకలు బతకడానికి. ఇది బేస్ మోడల్. ఇది లాస్ట్ ఎలాగనిపిస్తున్నాడు ఈ హోల్. ఎందుకంటే దీని నుంచి పిచ్చుకలు వెళ్తాయి, పక్క స్టిక్స్ పెడదాం అనమాట. స్టిక్స్ పైన అంటే దీంట్లో వాటర్ కూడా అన్ని సదుపాయం కలగదు. ఇప్పుడు అది ఇరిగిపోద్ది, అది కటింగ్ ఉంది నీట్ గా. ఇలా పెట్టుకుంటే అవసరం లేదు, ఇలా పెట్టేసాం అనుకో, గాలి ఎలాగైనా వెళ్తుంది నీట్ గా. ఇటు సైడ్ ఇంకా అలాగే ఉంది. ఆల్రెడీ హోల్స్ ముందు నుంచే రెడీ హే. మరి కాదా వచ్చింది వేసాడు రా. ఏం మనిషే చింపేస్తున్నాడు రా. అక్కడ వేద్దాంలే, కొంచెం నీట్గా ఇక్కడ బెండ్ చెయ్యి. अभी एक ही बाकी है, पूरा कंप्लीट हो गया. एक ही थिंग बाकी है. సర్రా తెలుగులో, ఇడికి తెలుగే సరిగ్గా రాదు కదా గైస్, ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నాడు. అది హిందీయా గైస్? మనకు తెలియదు అది హిందీ అని. అది అలా చిరిగిపోద్ది, అడ్డగా అది అంత చిరిగిపోద్ది గైస్. నేను చెప్పింది వినకుండా తీస్తాడు. అది నిజానికి అంటించింది కదా, అది అవ్వదు. నేను అదాన్ లేదురా. కొంచెం ఎలా పెట్టు, ఇటు సైడ్ అటు సైడ్ పైకి ఎత్తు. ఈ ఎండల్లో నార్మల్ గా మనుషులు మాడిపోతారు గైస్ అని చూగట్టాలి అనుకుంటాం. చాలా పట్టు సర్రా ఇడు వంటలు చేస్తున్నాడు, రాడి తెలుస్తుంది. సేమ్ డైలాగ్ నేను చెప్పాను రోజు. అటు సైడ్ మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం దీని హైట్కే కదా అంటించాలి. సో ఇది కరెక్ట్ కట్ చేసి అది అడ్జస్ట్ చేసుకొని అంటించేద్దాం. అల్టించవచ్చు కానీ ఇది కరెక్ట్ నువ్వు కట్ చేయలేవు, రెండు ఒకేలాగా. ఒకేలా కట్ చేయొచ్చు. చేయనని సర్రా వీడు ఇల్లు కడతానట్రా, బిల్డింగ్ కూలిపోతే ప్రజలు చచ్చిపోతారా అందుకే. పిచ్చుకలు చచ్చిపోతాయి, అవి ప్రజలు పిచ్చుకలు చచ్చిపోతాయట, అవి ఎగిరిపోవా. ఇచ్చాం కదా, ఇక్కడ హోల్ చేసుకున్నాం. మోటార్ వెళ్తారు కాదు, అంతా పళ్ళు మాత్రమే.
గైస్ పర్ఫెక్ట్గా వచ్చింది లేదు. పర్ఫెక్ట్ వచ్చింది. ఇదేంటి చేయొచ్చు తెలిసే. ఇది నిజానికి మన రూమ్ అనమాట, మంద కాదు, పిచ్చుకుంది. సరే తిన్నానండి. తినలేదు. లేదు ఇస్తున్నాను ఉన్నాయి తినలేదు. మరి అసలు దాన్ని మీరు చేసిన కనిపిస్తాయి. దాన్ని వేయకూడదురా, దాన్ని బయట కట్టాలి. దాన్ని లోపలికి ఇస్తావా? అవి తీసుకెళ్తే కావాలంటే చేయకూడదు, కానీ అది ఉండదు ఇంకా వచ్చి వెళ్ళిపోతుంది. పట్టుకో. అది పట్టుకో, నేను వీడియో చేస్తాను. చూపింది నువ్వు. పిచ్చుకలు చూపిస్తాము. పిచ్చుకల ఆనందాన్ని మీరు క్యాప్చర్ చేయండి. కెమెరా ఎంత ఎలాగో క్యాప్చర్ చేయలేదు కదా. హాయ్ హాయ్, వెళ్ళిపోతాను రండి. మీకోసమే కొత్త గూడు రెడీ అయిపోయింది. వచ్చింది వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా ఉన్నాయి డబ్బులు, చాలా ఉంటాయి ఇక్కడ. చాలా ఉన్నాయనే కదా చేసాము. వీళ్ళకి లేకపోతే ఇక్కడ రోజు తాళాలు లేవురా. అలాగా పని అయిపోయింది. ఎలాగుందో ఒకసారి చూపిస్తుంది. పిచ్చుకల హోమ్ ఎలా ఉందో చెప్పండి. ఇటువైపు ఎయిర్ కోసము, ఇటువైపు కూడా పిచ్చుకలు అక్కడ వాలడానికి. నెక్స్ట్ లోపల గడ్డి ఉంది, కనిపిస్తుందా? ఓకే నాన్నమ్మ, హ్యాపీ. చూసారు కదా గైస్, మన పిచ్చుకల గూడు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ సమ్మర్లో వాటికి మన సైడ్ నుండి ఈ చిన్న హెల్ప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇక సెలవు.